దేశంలోనే 18 నృసింహ క్షేత్రాలలో అతి పురాతనమైన క్షేత్రం మన సింహాచలం. విష్ణుమూర్తి ద్వారపాలకులైన జయవిజయులు శాపగ్రస్తులై హిరణ్యకశపు హిరణ్యాక్షు రాక్షసులుగా జన్మించారు. భూమిని దాచినప్పుడు విష్ణుమూర్తి వరాహావతారంలో హిరణ్యక్షుడును వధించి భూమిని, ఉగ్ర నరసింహావతారంలో హిరణ్యకశపుడిని వధించి తన భక్తుడైన ప్రహ్లాదుణ్ణి రక్షించారు. ప్రహ్లాదుడు కోరిక మీద వరాహ నరసింహావతారంలో దర్శనమిచ్చారు. స్వామి ఉగ్రరూపం శాంతించడానికి చందనాభిషేకం చేశారు. ఈ రోజునే అక్షయతృతీయ దివాసగా జరుపుతుంటారు. త్రేతాయుగంలో పురారు చక్రవర్తి తన వైపు వస్తున్న వరాహాన్ని నిరోధించడానికి వేసిన బాణం పుట్టలో ఉన్న స్వామివారి విగ్రహానికి తగలడంతో పుట్టను తొలగించి సాలగ్రామ సింహాద్రినాథుని విగ్రహాన్ని వెలికితీసి ఆరాధన వ్యవస్థని ఏర్పాటు చేశారు. ఇన్ని సంవత్సరాలు పుట్టలో ఉన్న స్వామివారు అదే పుట్టమన్నుతో తనని కప్పి ఉంచమని కలలో మహారాజుకి చెప్పడంతో పుట్టమన్నుకు బదులు గంధంతో కప్పి ఉంచుతారు. తెల్లని స్ఫటికరాతితో 2.5 అడుగులు ఎత్తు, వరాహముఖం, సింహపు తోక, సింహపు గోళ్లు, మానుష రూపంలో చందన ముద్దతో కప్పబడి లింగాకారంలో స్వామివారు దర్శనమిస్తారు. ఏడాదిలో ఒక్క చందనోత్సవం రోజు మాత్రం నిజరూపంలో 16 గంటలు దర్శనమిస్తారు. చందనాన్ని వెండి బొరుగుతో తొలగించి గంగధార నుంచి తెచ్చిన నీటితో సహస్ర ఘటాభిషేకం నిర్వహించి 108 వెండి కలశాలతో పంచామృతాభిషేకం నిర్వహించి తరువాత తొలి విడత 3 మణుగులు అంటే 125 కిలోల చందనంతో నిత్యరూప భరితునిగా చేస్తారు. ఈ రోజు నిజరూప దర్శనం కలిగితే జీవితానికి మోక్షం వస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. सहस्र शत सहस्र कोटि कोटि केसरी